హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనమైతే సంక్రాంతికి మురుకులు ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేసేయండి. మేమైతే రేషన్ బియ్యం అయితే తీసుకోలేదండి. రేషన్ బియ్యం ఉన్న వాళ్ళు రేషన్ బియ్యం తీసుకుని, మేమైతే సన్న బియ్యం తీసుకున్నాము. దాంట్లోకి ధనియాలు, మినపప్పు, శనగపప్పు, సాబుదానా అయితే వేసుకుందామండి. క్రిస్పీగా వస్తుంది. అలా అన్నీ వేసి పట్టేసుకుంటే బాగుంటుంది. మేమైతే పిండి అయితే పట్టించేసాము. దాంట్లోకి అయితే వేయించుకున్న నువ్వులని ఎంత వేసుకుంటే అంత టేస్టీగా, కలర్ఫుల్గా కనిపిస్తాయండి. సో మేము నువ్వులు అయితే వేసేసుకున్నాము. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నాము. కొంతమందికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం ఇష్టం ఉండదు. సో మీరు వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టుగా కారం, కలర్కి తగ్గట్టుగా పసుపు, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కలిసిపోయేలాగా పంచిన పిండిని అటు ఇటుగా మంచిగా కలుపుకోండి. దీంట్లోకి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మేమైతే పిండి కలపడానికి వేడి నీళ్ళు వాడుకుంటున్నామండి. మీరు కూడా వేడి నీళ్ళతో కలిపితేనే మురుకులు చాలా బాగా వస్తాయండి. సో మీరు కూడా వేడి నీళ్ళతోనే కలపండి. పిండిని అయితే చాలా బాగా వస్తాయి వేడి నీళ్ళతో కలపడం వలన. వేడి నీళ్ళను వేసుకుంటూ కలుపుతాం కదండి. మేమైతే చెంచాతోని కలుపుతున్నాము. చేయితోని కలిపితే చేయి కొంచెం కాలుతుంది కదండి. మీరు కూడా చెంచాతోనే కలపండి. చాలా వేడి ఉంటుంది కాబట్టి వేడంతా వెళ్ళేంత వరకు చెంచాతోనే కలుపుతూ ఉండండి. అటు ఇటు కలుపుతూ ఉంటుంటేనే మధ్యలో కొంచెం వాటర్ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ పిండికి ఎంతైతే నీళ్లు సరిపోతాయో ఆ నీళ్లు సరిపోయేంత వరకు వేసుకుంటూ కలుపుతూ ఉండండి. దాన్నైతే మనం మళ్ళీ చల్లగైన తర్వాత చేయితోని కలుపుకుంటూ ఉండాలండి. దాని తర్వాత ఒకేసారి కాకుండా పిండిని సైడ్కి చిన్న ముద్దల్లాగా పిండిని అయితే కలిపేసుకొని ఒక బౌల్లో పెట్టేసుకోండి. మేమైతే అలా చేస్తాం, మీరు కూడా అలాగే చేయండి. పిండిని అయితే మంచిగా స్మూత్గా కలిపేసుకుందామండి. అటు ఇటు పిండి ఎంత బాగా పర్ఫెక్ట్గా కలుపుతామో మురుకులు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయండి. చూడండి, పిండి అయితే మురుకులు కాబట్టి మెత్తగా కలిపేసుకొని పెట్టేసుకున్నామండి. ఇంకా మురుకుల పిండిని అయితే తీసుకుందాము. అంతలోపు బాండీలో ఆయిల్ కూడా వేసి వేడవుతుందండి. అంతలోపు మనము మురుకులు ఒత్తుకోవడానికి పిండిని అయితే పెట్టేసుకుంటున్నాము. దీంట్లోకి అయితే మురుకులని మేమైతే మురుకుల పీటలో ఒత్తుతున్నామండి. అప్పట్లో ఒక్కొక్క రకంగా ఉండేవి కదా మురుకుల పీటలు. సో మేమైతే బాండి పెట్టేసి అందులో ఆయిల్ కూడా వేడవుతూ ఉంది. సో అంతలోపు మన మురుకులను అయితే మేమైతే జలిగంట పైనే ఒత్తేసుకుంటున్నామండి. ఎందుకంటే డైరెక్ట్గా బాండిలోకి ఒత్తితే వేడి చేయికి తగులుతుంది కదా. సో మేమైతే ఇలా కంఫర్ట్గా ఉందని చెప్పేసి జలిగంట పైన ఒత్తి దాంట్లో వేసుకుంటున్నాము. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది, ఈజీగా అనిపిస్తుంది. ఏమంటారు? మురుకులు అయితే కట్టెలపై మీద చేస్తే చాలా తొందరగా అవుతాయండి. అస్సలు చిరాకు రాదు. లేట్ అనేది అయితే అస్సలకే ఉండదు. మళ్ళీ మంచిగా కాలుతాయి. ఓకేనండి, మీరు కూడా ఇలా ట్రై చేస్తూ ఉండండి. మురుకులు అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. రెండు వైపులా కాల్చుకోవడం వల్ల చూడండి చాలా బ్రౌన్ కలర్లో వచ్చాయి. ఆల్మోస్ట్ మురుకులు అయితే కాలాయి. చాలా పర్ఫెక్ట్గా చూస్తేనే తెలిసిపోతుంది. సో ఒక ప్లేట్లోకి అయితే వాటిని తీసేసుకుందాము. మురుకులను అయితే ఆయిల్ కూడా వేయిన తర్వాత మంచిగా జల్లికట్టతోని కొంచెం అటు ఇటుగా అంటూ తీసేసుకొని ప్లేట్లోకి అయితే వేసుకుందామండి. మురుకులు అయితే చాలా కలర్ఫుల్గా అయ్యాయి. చూడండి, చేయితోని ఇట్లా చూస్తేనే తెలుస్తుంది మంచిగా కాలేయండి. ఓకే అండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.